ప్రభు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యుడితో అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈమెక నుంచి నీకు తల్లి. ఆ క్షణాన్నే చేర్చుకున్నాడు. ఒకవేళ ఈ మాటలు నీకు రుచించట్లేదేమో నన్ను క్షమించు ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనసు మార్చుకోమని చెబుతా ఉన్నాను. ముదిమిలో నీ తల్లి ఉన్నదేమో, ముదిమిలో నీ తండ్రి ఉన్నాడేమో, నీ భార్య బాధకు తట్టుకోలేక నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. నీ భార్యను బ్రతిమిలాడో బామాడో ఒప్పించు. నీవే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఈ రోజున బజార్లో చూస్తే ఎంతో మంది తల్లులు, ఎంతో మంది తండ్రులు బజార్లో కొట్లంట చెట్ల కింద పడుకొని దిక్కులేక ఎండలో నలిగిపోయి దాహమై చచ్చిపోతున్నటువంటి వారు ఉన్నారు. నాకేమైందిలే వాళ్ళు చచ్చిపోతే అనుకుంటున్నావేమో. ఒక రోజున నీకు అదే లెక్క వస్తుంది బిడ్డ, జ్ఞాపకం ఉంచుకో. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా.